క్రాంతి, ఎసరు మరిగిందో లేదో చూడు. ఏం చేస్తున్నావు క్రాంతి? మరిగిందో లేదో చూద్దామని. పిచ్చిదానా, మరిగిందో లేదో గరిటెతో చూస్తే సరిపోతుంది కదా, చేపెడితే చేయి కాలిపోదు. ఇదిగో పొగలుస్తున్నాయి, అంటే మరిగినట్టే కదా. ఇప్పుడేం చేయాలి? నీకు వంట చేయడం రాదు కదా? అవును, మగపిల్లలు లేని వాళ్ళింట్లో చిన్నప్పటి నుంచి తన కుటుంబాన్ని పోషించడం కోసం తనే మగపిల్లాడిలా పెరిగింది. అందుకే ఇలాంటి పనులేవి తనకి రావు. ఏం పర్వాలేదులే, నేనున్నానుగా, నేను నేర్పిస్తాను. అయ్యో, ఏమైందమ్మా? సారీ, స్లిప్ అయింది. అయినా ఇక్కడ నీళ్లున్నాయి కదా అత్తయ్య, మీరెందుకు తీసుకొచ్చారు? అంటే అవసరం పడతాయేమోనని తీసుకొచ్చాం. నేను చెప్పానా అక్క, నీళ్ళు అవసరం లేదు అంటే వినకుండా తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, పాపం గుండమ్మ కట్టెలన్నీ తడిచిపోయాయి. ఇప్పుడు ఎలా? గుండమ్మ బోనం వండి పెట్టడం ఆ అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే ఇలా చేయించిందనుకుంటా. ఏమండి, ఇప్పుడు కట్టెలు కావాలంటే ఏం చేయాలి? చాలా దూరం పోవాలి, ఇక్కడెక్కడ దగ్గరలో లేవు. అయ్యో, అది నీ వల్ల కాదు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. బోనాన్ని పక్కన పెట్టేసి అమ్మవారికి దండం పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. అయితే ఆ మాట నాకు కాదు, ఆవిడికి చెప్పండి. ఆవిడ? ఈవిడెవరు? మీరు తడిపేసిన కట్టెలు ఆవిడవే అత్తయ్య. నా కట్టెలు ఇటు పక్కనున్నాయండి. ఏంటి, నేను బోనం వండి పెట్టడం అమ్మవారికి ఇష్టం లేదా? నిన్ను అయ్యో అయ్యో, అదే. అయ్యో అత్తయ్య, ఆగండి ఆగండి ఆగండి, ఆగండి. నా కట్టెల మీద నీళ్లు పోస్తారే? మా అమ్మేమి కావాలని పోయలేదు, స్లిప్ అయిందని అంటుంది కదా. స్లిప్ అవ్వలేదు, కావాలనే పోసింది. ఆ కుండ పడేయటం నేను కళ్ళారా చూశాను. నేనేం కావాలని పోయలేదు, పొరపాటునే జరిగింది. సారీ. నాకు కావాల్సింది సారీ కాదు, కట్టెలు. తడిచిపోయాయి కదా, కాబట్టే వెళ్ళి తీసుకురండి. ఇక్కడెక్కడున్నాయి? అదంతా నాకు తెలీదు. పిన్, కట్టలే కదా, మీకు కావాల్సింది నేనిస్తాను. నా దగ్గర కట్టెలున్నాయండి, కావాలంటే తీసుకోండి. లేదు,
నా కట్టెలు ఎవరైతే తడిపేశారో వాళ్లే నా కట్టెలు తీసుకురావాలి. లేదనుకో ఈ తడిసిన కట్టెలతోనే వీళ్ల తోలు బొలుస్తా. వెళ్ళండి. క్రాంతి, నీళ్లు పొరపాటున పడలేదు. మీ అత్తయ్య వాళ్లే కావాలని పడేసినట్టు అనిపిస్తోంది. అయ్యో, అలా ఏం లేదు గుండమ్మా. నువ్వు మీ అత్త వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, కానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా తేడాగా ఉన్నారు. అయ్యో సర్లే, బోనం వండుదాం. కూర్చో కూర్చో, మీరు కూర్చోండి. అమ్మా, అదేమో ఎంచక్క గుడి దగ్గర బోనం వండుకుంటుంది, మనమేమో కూలి వాళ్ళలాగా కట్టెలు కొట్టుకుంటున్నాం. ఆ కట్టెలు ఎవరివో తెలుసుకుని నీళ్లు పోసుంటే బాగుండేదే. నాకేం తెలుసే, గుండమ్మ పక్కన ఉంటే అవి గుండమ్మవే అనుకున్నా. అందుకే కదా మన కర్మ కాలిపోయింది. కోటీశ్వరుడు ధనంజయరావు గారి కూతుళ్ళు ఇలా కట్టెలు కొట్టుకుంటున్నారా? ఏం చేస్తాం, మా కర్మ అలా కాలింది. ఆ గుండమ్మ బోనం వండకుండా చేసామంటే అది ఇక్కడి నుంచి పోద్ది కదా అనుకుంటే మాకే రివర్స్ అయింది. అసలు ఆ బ్లేడ్ గాన్ని మీరు ఈ పాటికి లేపేసుంటే ఈ గోలే ఉండేది కాదు. లేపాలనే చూసాం, సమయానికి ఆ గుండం వచ్చి ఏనుగులాగా అడ్డుపడింది. అంత ఫాస్ట్గా వస్తున్న కార్ని ఒంటి చేత్తో ఎలా ఆపిందే పెద్దమ్మా? దాని పేరుకు తగ్గట్టుగానే పర్సనాలిటీ ఉందిరా, పర్సనాలిటీకి తగ్గట్టుగానే పవరు ఉంది. దాన్ని పొగట్టం కాదు, ముందా బ్లేడ్ గాన్ని చంపడం ఎలాగో అది చూడండి. ఆ గుండం ఉండగా ఇక్కడ వాడిని చంపడం కుదరదు, కాబట్టి కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లి చంపాలి. ఎక్కడికో ఎందుకు పెద్దమ్మా, గుడి వెనకాల కొంత దూరంలో పెద్ద కొండ ఉంది, దాని మీదకి తీసుకువెళ్ళి పొడిచి కిందకు తోసామే అనుకో, శవం కూడా దొరకదు. అయితే నువ్వు కొండని ఫిక్స్ అయిపోరా. ఆ గుండమ్మ క్రాంతి ఏమరపాటుగా ఉన్న టైం చూసి లిఫ్ట్ చేద్దాం. బోనాలు వండుతున్నారు కదా, కాసేపట్లో బోనాలు సమర్పించడానికి గుళ్ళోకి వెళ్తారు. ఆ టైంలో మన పని కాని చేస్తే బెటర్.
రే, ఆ బ్లేడ్ గాని కిడ్నాప్ చేయడానికి ఇదే మంచి సమయం. చుట్టూ కంచె కట్టినట్టు వాళ్ళందరూ ఉంటే ఎలా తీసుకెళ్ళమంటారన్నా? నువ్వు వాగుడా పదరా. బోనా ఎత్తుకెళ్లేటప్పుడు అవకాశం దొరుకుతుంది, ఆ టైంలో బ్లేడ్ ని కిడ్నాప్ చేయొచ్చని కర్పూరం వాళ్ళకి చెప్పాను. ఇంకా రాలేదేంటే? అక్క అదిగో గిరి. రే గిరి, ఏంటి ఎత్తుకెళ్ళేది? బౌన్సర్ లాగా ఎలా నిలబడున్నారు చూడండి. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళేది? మీరు ఏదో ఒకటి చేసి ఆ క్రాంతిని డిస్టర్బ్ చేయండి. ఈ గ్యాప్లో మేము తీసుకెళ్ళిపోతాం. ఓకే. అయ్యో క్రాంతి, ఏమైంది? ఎవరితో కాలు తగిలినట్టుంది. ఇంతమంది గుంపులో ఎవరో ఒకళ్ళ కాలు తగలదే ఏంటి? మనమే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. పదండి పదండి, పద. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం తుజపుష్పబాణజాపాం అంగాదిభిరాపతాన్మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అమ్మా, మా మావయ్య గారి ఆరోగ్యం బాగుపడాలి. మా అత్తయ్య మనసు మారి మా మావయ్య గారు చేసిన పనిని అర్థం చేసుకుని మా చిన్నత్తయ్య గారిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అమ్మా, మా ఆయన మనసు మారి ఆయన ప్రేమను పంచాలి. నా చెల్లెలు బాగుండాలి. దాని కడుపున పుట్టిన మా అమ్మ బాగుండాలి. యాక్సిడెంట్ కేసు నుంచి క్రాంతి బయటపడాలి. నా చెల్లెలు బతికే ఉందని బ్లేడు చెప్పిన మాట నిజమయ్యేలా చేయి తల్లి. ఆ మాటే గనుక నిజమైతే చల్లని తల్లివి, నీ సన్నిధిలోనే నా చెల్లెల్ని చూపించు తల్లి. మా ఆయన ఆరోగ్యం బాగవడం కంటే నాకింకేం అక్కర్లేదు. ఆయన త్వరగా కోలుకునేలా చేయి తల్లి. అమ్మా, పేరు గోత్రం చెప్పండి. కళ్యాణ్ పైడిపాల గోత్రం, క్రాంతి పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోభవస్య క్రాంతి నామధేయస్య. అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. పూజ పత్తినాగుల గోత్రం. పూజా నామధేయస్య పత్తనాగుల గోత్రోభవస్య. మీరమ్మా, ఎవరి పేరు మీద అర్చనమ్మా? భాస్కర్. భాస్కర్ నామధేయస్య పైడిపాల గోత్రం. ఏంటే నీ మొగుడు పేరు చెప్పాల్సింది నా మొగుడు పేరు చెప్తావేంటి?
బావగారితో చెప్పిందక్క. ఎవరే నువ్వు? నిజంగా నువ్వు మా ఆయనకి కేర్ టేకర్వేనా? ఇంకేమైనా అవుతావా? చెప్పు. మాట్లాడవేంటి? మా బావగారి గురించి నువ్వు మొక్కుకోవడమేంటి? అసలేమవుతావు నువ్వు? మాట్లాడవేంటే? చెప్పు. మాట్లాడవేంటే? చెప్పు. అత్తయ్య అదే ఎందుకు ఆవిడ మీద చేయి చేసుకుంటున్నారు? చేయి చేసుకోవడం ఏంటే? నా మొగుడి పేరు చెప్తుంది ఇది. అత్తయ్య, ఆవిడ భర్త పేరు కూడా భాస్కరే. ఒకే పేరు ఇంకొకరికి ఉండకూడదా? మరి గోత్రం కూడా బావగారిదే చెప్పింది. పైడిపాల గోత్రం అని చాలా మందికి ఉంటుంది కదా అత్తయ్య, అది కూడా తెలీదా? మీరు అపార్థం చేసుకుని అందరిలోనూ అవిడ్ని నవ్వులు పాలు చేశారు కదండి. నిజంగా అంతేనా? అవునమ్మా. సర్లే, ఏమనుకోకు. నువ్వు ఆ పేరు గోత్రం చెప్పేసరికి తప్పుగా అర్థం చేసుకున్నా. పంతులు గారు, పూజ కానివ్వండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాశ్రుం ధారయతాం ధ్రువం. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. క్రాంతి, బ్లేడ్ ఎక్కడా? అరే, మనతో పాటే ఉండాలి కదా. అవును, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఏమో తెలియదు క్రాంతి, వెళ్ళెత్తుకుదాం పద. ఏరా, కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పి యాక్సిడెంట్ కేసులో క్రాంతిని బయటపడేస్తావా? ఆ లల్లీ బ్యాచ్ని జైలుకు పంపించాలని చూస్తావురా? అందుకే వాళ్ళు మాతో నీకు స్పాట్ పెట్టించారు. చెప్పు, నేను నీ కత్తితో పొడిచి చంపమంటావా, రాళ్లతో తల పగలు కొట్టి చంపమంటావా? వద్దు, నన్ను చంపొద్దు. నేను ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పును. చా, నువ్వు ఆ క్రాంతికి నమ్మిన బంటువని నాకు బాగా తెలుసురా. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇలా నాటకాలాడితే వదిలేస్తామనుకుంటున్నావురా? రే, ఆలస్యం చేయకుండా వీడిని పొడిచి పడేయండిరా. వాడిని పట్టుకోండిరా. వామాక్షి, కామాక్షి, భీమాక్షి, రావే దావాణలాక్షి, బడవాణలాక్షి. గుండమ్మ, గుండమ్మ మనిషిని చంపాలని చూస్తారా? గుద్దుకొకరిని చంపేస్తా.
పరాకు అంటూ ఆకాశ వీధిలోన బాల సంచాలు పేరు భద్రకాళి వచ్చేరా కంగు కంగు మన్న బొమ్మ బందే ఘోషతోన సత్తుమంత కట్టి చూసి సత్యకాళి వచ్చేరా